విషయం తెలుసా నీకు? ఈశ్వర ప్రసాద్ పెరోల్ మీద బయటకు వస్తాడు బావా. పెరోల్ మీద వచ్చేవాడు ఊళ్ళోకి శవంగానే వస్తాడు. అమ్మా, నేను ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మన ఊరికి దగ్గరలోనే ఉన్నాను. ఇంకో 30 గంటలు ఇంటికి వచ్చేస్తాను. అలాగే అమ్మా, అలాగే. ఏం కంగారు పడకండి. ఆ ఈశ్వర ప్రసాద్ ట్యాక్సీలోనే వస్తున్నాడు. వాడిని నడి రోడ్డు మీద నరికి పాతేస్తాం. రే పదంరా. కాపాడింది వాయుపుత్ర. వాయుపుత్ర సరిపోయిందా? ఎక్కువ ఇచ్చారండి. ఇచ్చాలు. వస్తానండి. సరే. నాయనా, ఏంట్రా ఇది? టాక్సీలో వచ్చావు? నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన మన బండి దారిలో పంచర్ అయింది. అందుకే ఈ బండిలో వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకూడదు. వచ్చే దారిలో నాయుడు మనుషులు నన్ను చంపాలని చూస్తాను. కానీ సడన్ గా ఎవరిని చూసి భయపడ్డారో తెలీదు. దగ్గర కూడా రాకుండా పారిపోయారు. వాళ్ళు భయపడింది ఎవరినో చూసి కాదు బాబు, ఆ వాయుపుత్రుణ్ణి చూసే. వాయుపుత్ర? ఇప్పుడు టాక్సీ డ్రైవర్ గా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కూడా ఆ వాయుపుత్రుడే. ఏంటి నువ్వనేది? అతన్నెవరూ చూడలేదు. అంజల్ని అల్లరి పెట్టిన రుద్రపతిని ఓ వేషంలో వెళ్లి చెత్త కొట్టాడు. నాయుణ్ణి మరో వేషంలో వెళ్లి శిక్షించాడు. మొత్తానికి ఆ వాయుపుత్రుడు మన కుటుంబాన్ని కాచే దేవుడ్రా. రే బాబు, ఎలా ఉన్నావురా? సూపర్ గా ఉన్నా. వెరీ గుడ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. సరే బాబు రా. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ వాయుపుత్ర చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో ఉన్నాడే. ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీ వెనకాల పెద్ద ప్లానే ఉంది. ఇక మీద ఆ పప్పులు ఏమీ ఉడకవు. ఆయన్ని కాపాడుతున్నది ఎవరో తెలుసు కదా,